జోకర్లందరూ ఒక్కటయ్యారు. ఒక్క వేదిక మీద ముగ్గురు జోకర్లను చూసేసరికి ఆహా కడుపు నిండిపోయింది. ఇదిగోండి ఇక్కడ చూడండి. ట్రంప్స్ బిగ్ ప్రైజ్ ఫర్ మునీర్ షరీఫ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మెన్షన్. గత వీడియోలోనే మీకు చెప్పాను ట్రంప్ ఏషియా పర్యటనకు రాబోతున్నాడు అని. మలేషియాలోని కౌలాలంపూర్లో ఏషియన్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో పాల్గొనడానికి ట్రంప్ వచ్చాడు. అలాగే పాకిస్తాన్ నుంచి షాబాజ్ షరీఫ్ కూడా వచ్చాడు. హాఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆసిఫ్ మునీర్ కూడా వచ్చాడు. హాఫ్ ప్రైమ్ మినిస్టర్ అనే కంటే అసలు ప్రైమ్ మినిస్టర్ అంటే ఇంకా బెస్ట్ ఉంటుందేమో. ట్రంప్ ఈ ఏషియన్ సమ్మిట్లో పాల్గొంటూ ఉండగా సైడ్ లైన్లో కొన్ని మీటింగ్లు పెట్టుకున్నాడు. ఆ మీటింగ్లో తన చెంచా రాష్ట్రమైనటువంటి పాకీజా ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్తో మీట్ అయ్యాడు. ఈ మీటింగ్ సమయంలో ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే ట్రంప్ కాల్డ్ పాకిస్తాన్స్ పిఎం షాబాజ్ షరీఫ్ అండ్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గ్రేట్ పీపుల్ అండ్ వోట్ టు క్విక్లీ రిజాల్వ్ ద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్. వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగానే చాలా గొప్ప వ్యక్తులు. ఎందుకంటే నీకు నోబెల్ ప్రైజ్ రావాలని పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి, ఆ తర్వాత అమెరికా వెళ్ళి షాబాజ్ షరీఫ్ పదే పదే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ యుద్ధం ఏదైతే ఉందో ట్రంప్ వల్లే ఆగింది, ట్రంప్ పాకిస్తాన్ని కాపాడాడు అని ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడి పాకీజా దేశం మొత్తాన్ని కూడా సరెండర్ చేసి పడేశాడు. ట్రంప్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, ఇండియా నుంచి కూడా ఇలాంటి ఒక స్టేట్మెంట్ వస్తుందని. కానీ మనం ఆత్మగౌరవం విషయానికి వస్తే అన్నింటినీ వదిలిపెడతాం, వాడు ట్రంప్ కానీ ఇంకెవడైనా కానీ. కాబట్టి ససేమిరా చెప్పాము, నువ్వేం ఆపలేదు యుద్ధాన్ని, మేము ఆపాలనుకున్నాం కాబట్టి ఆపాం. మేబీ ట్రంప్ ఉద్దేశం గ్రేట్ పీపుల్ అంటే గ్రేట్ జోకర్స్ అని కాబోలు, లేదంటే గ్రేట్ చెంచాలు అని కాబోలు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకంటే చెంచాలు ఇంకెక్కడా దొరకరు. కొంతమంది కాస్తైనా సిగ్గుతో చెంచాగిరి చేసేది ఉంటే తెర చాటున చేస్తారు, కానీ ఓపెన్ స్టేజ్ మీద చెంచాగిరి చేసే గట్స్ అందరికీ ఉండవండి. ఈ విషయంలో మాత్రం షాబాజ్ షరీఫ్ని, ఆసిఫ్ మునీర్ని మెచ్చుకోవాల్సిందే. ట్రంప్ ఏదైనా ప్రాంతానికి వెళ్ళడం, తన డప్పు తాను కొట్టుకోకపోవడం, ఇది జరుగుతుందా చెప్పండి? షరామామూలుగా ట్రంప్ తన డప్పు కొట్టుకోవడం మళ్ళీ మొదలు పెట్టాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాగైతే వైరం జరుగుతుందో థాయిలాండ్ మరియు కాంబోడియా దేశాల మధ్య కూడా అలాగే చాలా కాలం నుండి వైరం జరుగుతూ ఉంది. ఈ ట్రంప్ ఏం చేశాడో రెండు వైపులా కాస్త స్క్రూ టైట్ చేసి ఈ రెండు దేశాలని కూడా పీస్ డీల్కి ఒప్పించాడు. ఆ పీస్ డీల్ని కుదర్చడానికి ట్రంప్ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడైనా సరే పీస్ అనగానే ట్రంప్ ప్రత్యక్షం అవుతాడు. ఎందుకంటే మేబీ ఇది జరిపితే నోబెల్ ప్రైజ్ వస్తుందేమో. ఎక్కడ పీస్ అనే అవకాశం ఉందో అక్కడ ట్రంప్ వెళ్తున్నాడు. నిజంగా నువ్వు సదుద్దేశంతోనే ఇవన్నీ చేస్తే మాకు కూడా మంచిదే. ఎందుకంటే శాంతిని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ నువ్వు చేస్తుంది కేవలం ఆ నోబెల్ ప్రైజ్ కోసము, పేరు కోసము, ఫేమ్ కోసము. ఇది క్రిస్టల్ క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకవైపు నువ్వు పీస్ అంటున్నావు, మరొక వైపు ఏం చేస్తున్నావు, వెనిజులా పైకి యుద్ధ నౌకను పంపించాడు. మార్నింగ్ ఒక వీడియోలో మనం చెప్పుకున్నామా లేదా? వెనిజులా లాంటి చిన్న దేశం పైన డ్రగ్ ట్రాఫికింగ్ అనే బూచి చూపించి మొత్తం దేశాన్ని కబ్జా చేయాలని, అక్కడున్న ఆయిల్ మొత్తం కొట్టేయాలని ఎలా అమెరికా ప్లాన్ వేసిందో మార్నింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా? మరి నిజంగా నువ్వు శాంతి దూతవే అయితే అక్కడ ఏమైంది నీ శాంతి? అక్కడ ఆపర్చునిస్టిక్ ఎందుకయ్యావు? చూపించేది ఒకటి, చేసేది ఒకటి. నువ్వు ఏది చేసినా తానా అంటే తందానా అనే చెంచాలు ఇక్కడ ఉండనే ఉన్నారు, షాబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ లాంటి వాళ్ళు. ట్రంప్ ఏమంటున్నాడు, ఈ థాయ్ కంబోడియా ఇద్దరి మధ్య పీస్ డీల్ కుదురుస్తూ హీ సెడ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద 8 వార్స్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ ఎండెడ్ ఇన్ జస్ట్ 8 months. నేను అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో 8 కాన్ఫ్లిక్ట్స్ని ఎండ్ చేశాను నేను. ఆ 8 కాన్ఫ్లిక్ట్స్లో ఈ థాయిలాండ్ కాంబోడియా కాన్ఫ్లిక్ట్ కూడా ఒకటి. అంటే యావరేజ్గా నేను ప్రతి నెల ఒక కాన్ఫ్లిక్ట్ని ఆపుతున్నాను. ప్రపంచంలో ఏ నేత కూడా ఇలా చేసి ఉండడు. ఒక్క నాకు మాత్రమే ఈ క్రెడిట్ దక్కుతుంది అని ట్రంప్ చాలా బలంగా తన డబ్బా కొట్టుకున్నాడు. ట్రంప్ అధికారంలోకి రాకముందు పదే పదే ఒక మాట అనేవాడు, మీకు గుర్తుందా? నేను రాగానే ఒక్క రోజులో రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆపేస్తా అని. మరి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, ఎందుకు అది ఆగట్లేదు? అంటే నువ్వు ఫెయిల్ అయినట్లే కదా. అక్కడ పుతిన్ వీడి మాట అయినట్లేదు, ఆఖరికి బుడ్డోడు కూడా అయినట్లేదు. ఓవల్ హౌస్లో అమెరికాకి వచ్చి బుడ్డోడు ఎలా ట్రంప్ తిక్క కుదిర్చాడో ఆ వీడియో కూడా మనం చూసాం.
ఇంకెక్కడుంది నీ ఇజ్జత్? ఇప్పుడు ఏమంటున్నాడంటే నా లిస్టులోకి మరొక కొత్త కాన్ఫ్లిక్ట్ వచ్చింది, దాన్ని కూడా ఆపి 9వ కాన్ఫ్లిక్ట్ ఆపిన ఘనత కూడా సొంతం చేసుకుంటాను అంటున్నాడు. మీకు అర్థమయ్యే ఉంటుంది పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరుగుతున్న ఏదైతే ఇండైరెక్ట్ వార్ ఉందో దీన్ని నేను త్వరలో ఆపబోతున్నాను అని ట్రంప్ అంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడే ధైర్యం నీకుందా? ఆఫ్ఘనిస్తాన్ని చడి చప్పుడు కాకుండా సైన్యం మొత్తాన్ని వెంటబెట్టుకొని పారిపోయిన ఘనతనిది. అలాంటి నువ్వు ఆఫ్ఘనిస్తాన్ని బెదిరించి టేబుల్ మీదకి తీసుకురాగలవని నమ్ముతున్నావా? నార్త్ కొరియాని ఇప్పటి వరకు నువ్వు టేబుల్ మీదకి ఎందుకు తీసుకురాలేదు? నార్త్ కొరియా దగ్గరికి వచ్చేసరికి నీ యాటిట్యూడ్ ఏమైపోతుంది? Pakistan Field Marshal and the Prime Minister are great people and I have no doubt we are going to get that done quickly. ఎంత ప్రేమ కురిపిస్తున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, అలాగే ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్. వీళ్ళిద్దరూ చాలా గొప్ప వ్యక్తులు, వీళ్ళిద్దరి అండతో నేను ఖచ్చితంగా ఈ కాన్ఫ్లిక్ట్కి చెక్ పెడుతున్నాను అంటున్నాడు. అరే పిచ్చినాయన, ఒకవైపు నుంచి ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్కి ఎండ్ నువ్వు పలకలేవు. నువ్వు కాన్ఫ్లిక్ట్ ఎండ్ చేయాలి అంటే రెండు వైపుల నుంచి ఒప్పించి తీరాలి. రెండో వైపు నుంచి ఒప్పించకుండా నువ్వు ప్రెషర్ తీసుకొస్తే దాన్ని పీస్ డీల్ అనరు, పీస్గా చేయడం అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సల్ సంధి ద్వారా జర్మనీని మీరు ఎలా పీస్గా చేశారో దాన్ని నిరంకుశతత్వ పీస్ డీల్ ఒప్పందము అంటారు. అలాంటి ఒప్పందాలే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. దాన్ని చూపించే నువ్వు నోబెల్ ప్రైజ్ కొట్టాలని చూస్తున్నావు. అది వర్కౌట్ అవ్వదు, అందరికీ అర్థమవుతుంది. పీస్ డీల్ అంటే రెండు వైపులా కూడా సమాన న్యాయం జరగాలి. ఇది ఫస్ట్ అర్థం చేసుకో. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గత 2 రోజుల నుంచి టర్కీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు చర్చలు జరుగుతూ ఉండగా పాకిస్తాన్ పెద్ద మనిషి ఏమంటాడంటే ఈ చర్చలు గనక ఫెయిల్ అయితే, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ గనక డీల్కి ఒప్పుకోకుండా వెనక్కి వెళితే ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటిస్తామంటున్నారు. అంటే ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ నువ్వు సైన్ చేస్తావా లేదంటే నీ పైన యుద్ధాన్ని ప్రకటిస్తామా? ఎందుకంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని. న్యూక్లియర్ వెపన్స్ని తాకట్టు ఎలా పెట్టుకుందో అది కూడా నిన్నటి వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి వార్నింగ్ ఇస్తుంది ఇండైరెక్ట్గా. స్టోరీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ చూడండి. పాక్ మినిస్టర్ వార్న్స్ ఆఫ్ ఓపెన్ వార్ విత్ ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్ పీస్ టాక్స్ ఇన్ ఇస్తాంబుల్ ఫెయిల్. ఎవరు ఈ పెద్ద మనిషి? ఈ పెద్ద మనిషి పేరు ఖ్వాజా ఆసిఫ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో మొత్తం ప్రపంచాన్ని తన యొక్క మాటలతో ఎంటర్టైన్ చేసిన ఘనుడు ఈ ఖ్వాజా ఆసిఫ్. మీకు గుర్తుంది కదండి, ప్రూఫ్స్ ఏంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నాయి అని జబర్దస్త్ కామెడీ చేసినటువంటి పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి మరొక కామెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి? 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి కదా, అవి గనక విఫలమైతే, ఆఫ్ఘనిస్తాన్ గనక మా డిమాండ్స్కి ఒప్పుకోకపోతే యుద్ధాన్ని చూడాల్సి ఉంటుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ సెడ్ ఆన్ సాటర్డే he believes Afghanistan wants peace, but that failure to reach an agreement during talks in Istanbul would mean open war. We have the option if no agreement takes place, we have an open war with them, he said in televised remarks from Pakistan. ఒకవేళ అగ్రిమెంట్ జరగకపోతే యుద్ధాన్ని ప్రకటిస్తాం మేము ఆఫ్ఘనిస్తాన్ పైన అన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తా అంటే భయపడుతుందా ఆఫ్ఘనిస్తాన్? మరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా రిటాలియేషన్ ఉండాలి కదా. ప్రశాంత్ బ్రో అది కూడా చెప్పండి ఆఫ్ఘనిస్తాన్ ఏమందో అని. చేతకాని వాళ్ళు మాత్రమే మాటలు మాట్లాడుతారు. దమ్మున్న వాళ్ళు ఎప్పుడు కూడా మాటలు మాట్లాడరు, చేతలు చేసి చూపిస్తారు. ఇంతకీ ఈ వార్నింగ్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసింది అది కూడా మీకు చెప్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి. అట్లీస్ట్ 5 soldiers, 25 militants killed. పాకిస్తాన్ రిపోర్ట్స్ బార్డర్ క్లాషెస్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అమిడ్ ఇస్తాంబుల్ టాక్స్. ఒకవైపు ఈ చర్చలు జరుగుతుండగా ఒకవైపు ఖ్వాజా ఆసిఫ్ అనే పెద్ద మనిషి యుద్ధం వస్తుంది జాగ్రత్త అని బెదిరింపులు జరుపుతుండగా ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి భయం లేకుండా పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది, దానిపైన అటాక్ చేసింది. 5 పాకిస్తాన్ సోల్జర్స్ అక్కడికక్కడే మరణించారు. ఇవి అధికారిక లెక్కలు. అనధికారికంగా ఇంకా ఎంతమంది చనిపోయారో పాకిస్తాన్ ఎప్పుడు కూడా నిజమైన లెక్కలు బయట పెట్టదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి ఇక్కడ చూడండి. మిలిటరీ సెడ్ ఆన్ సండే October 26, 2025 అంటే ఈ రోజు. దీన్ని బట్టి చెప్పకనే చెప్పింది ఆఫ్ఘనిస్తాన్, నీ వార్నింగ్ మడిచి ఎక్కడైనా పెట్టుకో, మేము నీకు 3 చెరువుల నీళ్ళు తాగిపించడం మాత్రం ఖాయం. ఆల్రెడీ తాగిపిస్తూనే ఉన్నాం, ఇంకా దాని కోటా పెంచుతాం. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఒక బాంబు పేల్చింది, వాటర్ బాంబ్.
ఎలాగైతే ఇండియా పిలిచిందో సేమ్ అదే తరహాలో ఆఫ్ఘనిస్తాన్ కూడా పిలిచింది. పాకిస్తాన్ వైపు వెళ్లే వాటర్ని కట్టడి చేస్తూ అక్కడ ఒక డ్యామ్ కట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక పెద్ద మనిషి, ఒక పేరు మోసిన మంత్రి భారత్లోకి వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ 6 రోజులు ఉన్నారు. ఒక దేశానికి చెందిన మినిస్టర్ వేరే దేశానికి వచ్చి అక్కడ 6 రోజులు ఎందుకు ఉంటాడండి? ఏం పని పాట లేకుండా అయితే ఉండడు కదా. అంటే మొత్తం మీద భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో చాలా పెద్ద స్థాయిలో డిప్లొమాటిక్గా ఏదో పెద్ద గూడు పుట్టాని, అంటే ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ పదే పదే అంటుంది, నువ్వు చేస్తున్నావు కానీ నీ వెనక చేపిస్తుంది మాత్రం భారత్ అని చెప్పేసి. కోర్స్ మరి నువ్వు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ టెర్రరిస్టులను అడ్డుపెట్టుకుని చేపిస్తూనే ఉన్నావు కదా. కాశ్మీర్లో టిట్ ఫర్ టాట్ జరగాల్సిందే కదా. మరి నువ్వేం చేసినా చేతులు ముడుచుకొని కూర్చోవడానికి ఇది ఇంకా పాత రోజులు కావు కదా. సో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న గిల్లి కజ్జాలోకి ట్రంప్ అఫీషియల్గా కాలు పెట్టాడు. మరి ట్రంప్ కాలు పెట్టిన తర్వాత అది ఇంకా పెంట అవుతుందా, లేదంటే నిజంగానే కాన్ఫ్లిక్ట్ ఒక కొలిక్కి వస్తుందా? ఒకవేళ కొలిక్కి వస్తే ఎవరు తగ్గుతారు? ఆఫ్ఘనిస్తాన్ని బెదిరించి తగ్గించగలిగే సత్తా ట్రంప్కి ఉందా? లేదంటే ఎలాగో తన చెంచాలే కాబట్టి వీళ్ళిద్దరిని కూడా కాస్త టైట్ చేసి, అరే మీరు కొన్ని రోజులు కాముషిగా ఉండండి అని ఈ పాకీజా చెంచాలను కాళ్ళ కింద వేసి తొక్కి ఈ కాన్ఫ్లిక్ట్కి ముగింపు పలుకుతాడా? దీనికి కాలమే సమాధానం చెప్తుంది. ఏ జరిగినా ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకోవడానికి మన రియల్ మిస్టరీస్ ఛానల్ ఉండనే ఉంది. కాబట్టి ఇలాంటి ఫ్లాష్ న్యూస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.